ఎంకరేజ్మెంట్ లో నాకు పూర్తి మహిళా అవార్డు అండ్ ఇప్పుడు రీసెంట్ ఇయర్స్ లో అంటే భారత్ వరల్డ్ రికార్డ్ పేర్ని తాండం ఫస్ట్ లేడీగా, మళ్ళీ భారత్ వరల్డ్ రికార్డ్ పాపతో, ఈ రెండు ఇప్పుడు ఫెదర్ ఇన్ ద క్యాప్ అనుకోండి. అపార్ట్ ఫ్రమ్ విచ్ చిన్న చిన్న అవార్డ్స్ వస్తూనే ఉన్నాయి. మ్యామ్ బట్ ఈ జనరేషన్ అంటే మీరు ఎన్నో చూసారు, మీ మదర్ ని చూసారు, మీ అమ్మాయిని చూసారు, మధ్యలో ఉన్నారు మీరు ఒక వారధి లాగా. Yes. సో ఇంకా మీరు ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ 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 ట్రెండ్స్ చూస్తున్నారు, మీరు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎటువంటి సలహా ఇస్తారు? ఒక్కటి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జనరేషన్ చాలా స్మార్ట్ ఉన్నారు. వాళ్ళకి లైఫ్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది వాళ్ళకి చాలా యంగ్ ఏజ్ లో అవగాహన ఉంది. అది మాకు లేకుండా ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అయినా, లైఫ్ అయినా, వాళ్ళ అప్రోచ్, వాళ్ళ ఫైనాన్సెస్ అన్ని వాళ్ళు చేసుకోగలరు. అంటే ఇప్పుడు మనము ఒక్కసారి డబ్బు సంపాదిస్తే ఏం చేయాలనేసి మన పేరెంట్స్ని అడిగే వాళ్ళము, లేకపోతే మన హస్బెండ్ని అడుగుతాము. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మేనేజ్మెంట్స్ చాలా బాగా తెలుసు. కానీ దీంతో ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలా నెగటివ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. పేరెంట్స్ ని వినడం మానేశారు. మాకు తెలుసు అంటే ఒక ఇంగ్లీష్ లో అంటారు చూడండి, ఎంపతి, వినే ఓపికలు లేవు. వాళ్ళు ఏదన్నా చెప్తున్నప్పుడు మనము ఇలా కూడా చెయ్యొచ్చు అని మనము సలహా చెప్పే పొజిషన్ లో ఇప్పుడు పేరెంట్స్ లేరు. వాళ్ళు పిల్లలు వినడం లేదు, మనం చెప్పే లోపలే మనం కట్ చేసేస్తాం. ఈ ట్రెండ్ తప్పమ్మా. పిల్లలు ఎప్పుడు మనము నాదైనా కావచ్చు, మీదైనా కావచ్చు, మనం ఏదన్నా డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి ఒక ఎనాలిటికల్ అప్రోచ్. ఇప్పుడు మీరున్నారు, మీ నుంచి అమ్మ శోభా ఇది నేను కరెక్ట్ గా, నా డిసిషన్ కరెక్టేనా అని మీ అడిషనల్ ఇన్పుట్ తీసుకోవడంలో నాకు నష్టం జరగదు కదా, మీరు చెప్పింది నాకు ఇంకా ఉపయోగపడచ్చు. ఆ తత్వం నేర్చుకోవాలండి పిల్లలు. విని రైట్, ఇది కూడా నేను ఇలా చేస్తే బాగుంటుంది అనేది వినే ఓపిక తెచ్చుకోవాలి. ఒకటి, క్విక్ డెసిషన్ మేకింగ్, ఇన్స్టెంట్గా ఈ డెసిషన్ అయిపోవాలి, ఇప్పుడు నాకు ఇది అయిపోవాలి అనే తత్వం మార్చుకోవాలి. ఇప్పుడు సినారియోలో నేను కోర్టులో చూసేది డ్రగ్స్ ఎక్కువైపోతున్నాయి. పిల్లలు తెలిసి తెలియక, అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది జాబ్స్లో కూడా, వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది తక్కువ అయిపోయింది.